వారికి హైందవ పాండిత్యము అనే బిరుదు ప్రదానం చేయడం జరుగుతుంది. అతని యొక్క బిరుదు యొక్క విశిష్టత ఏంటి, వారినే ఎందుకు ఇవ్వాలి అన్న రెండు విషయాలు మనం తెలుసుకోవాలి. ఆ తెలుసుకుంటేనే ఒక సభకు విశిష్టత ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నాం. మనకు సామాన్యంగా హైందవులలో ఐక్యత తక్కువ అని చెప్పి అనుకుంటారు. కానీ వీరి ద్వారా విశేషమైన ఐక్యత లభించిందని చెప్పడంలో మనం అందరం కూడా గర్వపడాలి. మనకు భారతంలో రెండు విషయాలు అనుకుంటాను. మహాభారతంలో పాంచజన్య విశిష్టత చాలా ఉంటుంది. ఆనాడు కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణ పరమాత్ముడు పాంచజన్యం పూరిస్తే శత్రువుల గుండెల్లో ధరధరలాడినాయట. అటువంటి శత్రువుల గుండెల్లో ధరధరలాడినాయంటే శ్రీ శ్రీమన్ రాధాకృష్ణ గారు మనందరి సమక్షంలో హైందవ చెప్పడానికి ఎంతో కలిగిస్తున్నాను కూడా. అలాగే భాగవతంలో మన సుదర్శన గురించి ఒక విశేషమైన కథ ఉన్నది. అందరి శివపాధ్యాయుడు భగవంతుడు ఎలాంటి వాడు అంటే తాను రాకపోయినా తన యొక్క ఆయుధాలను పొందుతారట. ఆ ఆయుధ రూపమే శ్రీమన్ అది నేర్చుకోవాలి. ఆ మనసుకుడు ఏ విధంగా అపరిచితి కాపాడారో అలాగే మన హైందవ సమాజాన్ని శ్రీ శ్రీ రాధారావు గారు ఆ విధంగా ఉద్దేశపరుస్తున్నారని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేకపోవడం చెప్పడానికి గర్విస్తున్నారు కూడా. ఆ విధమైన పాంచజన్య బిరుదును ఈరోజు ప్రదానం చేసుకోవడానికి కూడా ఆ స్వామివారి కృప ఉంది అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దాదాపు నెల రోజుల క్రితం మాత్రమే ఈ కార్యక్రమాన్ని అనుకున్నాం. ఆ స్వామివారిని ఎంత కొద్దిగా అనుగ్రహించారు అంటే కరెక్ట్ గా నెల కూడా కాకముందే ఆ అనుగ్రహానికి ఈ ఏర్పాట్లన్నీ కూడా శ్రీ తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో శ్రీ అనంత సుబ్రహ్మణ్య స్వామి చారిటబుల్ వారి ఆధ్వర్యంలో మన శ్రీ వెంకటపతి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క బిల్లు ప్రదానం చేస్తున్నారు. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క విషయంలో పాల్గొని హైందవులందరూ కూడా ఏకం కావాల్సిన అవసరం ఉంది. అందుకోసమే మన హైందవ తెలంగాణ రేపు నెల 5వ తారీఖు ఏర్పాటు చేస్తున్నాము. మనలో కూడా అక్కడికి తరలి వెళ్ళి మన యొక్క గొప్పలను చాటుకోవాలి. అందుకు ముందుండి శ్రీ శ్రీమన్ రాధాకృష్ణ దాస్ గారు నడిపిస్తారని ఆ సౌకర్యాన్ని కోరుకుంటున్నా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఇప్పుడు స్వామివారిని సన్మానం రెడ్డి ఇలారా వాడేడి శివశంకర్ అలా కాబట్టి వారికి ఎంత భగవంతుడు శక్తిని ప్రసాదించి ఇంకా అనేక రీతిలో హిందూ సమాజాన్ని జాగృతపరచాలని చెప్పి అభిలషిస్తూ శ్రీ అనంత సుబ్రహ్మణ్య వారి యొక్క హైందవ పాంచజన్యం అనేటటువంటి ఫలితాన్ని స్వీకరించవలసిందిగా సవినయంగా విజ్ఞప్తి చేస్తూ పెద్దలందరూ కూడా దాన్ని మనమాలి पादोहस्य विश्वाभूतानि त्रिपादस्यामृतम्निः त्रिपादोर्ध्वोदयपुरुषः पादोहस्येहापवात्मनः ततो विश्वस्वक्रामतो शासनानसने अपि तस्मात् विराडजायत विराजो अधिपुरुषः
सजातो अच्छरिच्यता पश्चात् भूमिमिदो पुनः यत्पुरुषं वेदयतु सदिता विकल्पयन् मुखं किमस्य कौ बाहो बाहुरूपादामुच्येते ब्राह्मणो अस्य मुखमासेतु बाहुराजन्यकृतः गुरुतरस्य द्वैष्यः पद्माकं शूद्रो अजायत मनसो जातः चक्षो सूर्यो अजायत वायुन्द्रश्चाग्निश्च प्राणाद्वायुरजायत नाभ्यासीदन्तरिक्षं देवसमुद्रमवर्तता पद्यां भूमिकिसत्सोतावो तदा लोकान्यकल्पयन् वेदावेदं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तुवारे सर्वाणि रूपाणि कृष्णलीलः नामानि कृत्वापि वदन्यतास्ते धाता पुरस्ताद्युराजनार शक्रप्रविद्वान् सदस्यः त्वमेव विद्वानं प्रयमोदि नान्यपौर्तामजनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य लीलापरिणान्ति योनिः प्रीचीनामतविच्छन्ति वेदसा यो देवेभ्यो आसवति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमो रुद्राय ब्राह्मणे रुद्रब्राह्मणजनेभ्यः देवाग्रेषु कुर्वन् यस्मै ब्राह्मणो विद्यातु तस्य देवा संवसे वीक्षते लक्ष्मीप्रभो अहोरात्रे वास्वे नक्षत्राणि रूपम् अस्मिनो जातम् इष्टं मनुष्याणाम् अहं मनुष्याणां सर्वं मनुष्याणां सत्यं यो रावणीमहे गातुं यज्ञाय गातुं यज्ञफले दैवी स्वस्तिरस्मः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं निगातुमेजयं शन्नो असुद्भुते शन्नचतुष्पदे ॐ शान्ति शान्ति शान्तिः यो वैतां ब्रह्मणो वेद अमृतेन उदपुरेन् तस्मै ब्रह्म च ब्रह्मा च आयुर्वेदिं प्रजां ददु जय श्रीराम అందరూ కూడా దయవుంచి ఫోటో తీసుకున్నటువంటి వారంతా రెడీ ఉంటుంటే మిగతా వారి ఇబ్బంది లేకుంటుంది ప్రజలంతా కార్యక్రమం జరుగుతుంది కూర్చోండి వేదిక ముందు ఉన్న వాళ్ళు పెద్దలు వేదిక మీద ఉన్న వాళ్ళు కూడా అందరూ కూర్చోవలసిందిగా మనం చెప్తున్నాం. అందరూ కూడా స్వామివారి యొక్క వాక్యాలు వినడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా నిశ్శబ్దంగా కాదు వెంకటరెడ్డి గారు ఉన్నారా ఫోటోలో? వెంకటరెడ్డి గారు ఎలా రండి? మీరు అంతా చేసి మీరు లేకుండా రెడ్డిది అవును పునాదిరాళ్ళు రెడ్డి అందరిని తీసావా? రాఘవని వెంకటరెడ్డి గారిని అందరూ వచ్చారా? జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరూ కూర్చోవాలి. ఈ యొక్క సన్మాన పత్ర అభినందన పట్టించిన చర్చలు చేయవలసిందిగా ప్రముఖ రంగేశ్వర కళాకారుడు శ్రీమాన్ పాయసం పెద్దరంగారెడ్డి గారిని సమర్థపూర్వకంగా వేదిక మీదకి ఫోటోలు ఉన్నావా? మైక్ మీ రచనే రచన వేరు. అయ్యో ఓకే. తినేదా? తినే ప్రోగ్రాం లేదు. అనగానపల్లి పరిస్థితి ఏంటో శివశంకర్ గారి నెంబర్ ఉంది, దాన్ని బట్టి ఇక్కడ ట్యాక్ చేసుకెళ్ళాలేమో చూడు. లేకపోతే
సత్కరిస్తున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని సమర్పిస్తున్న అభినందన పద్య చందన చర్చ. విజయలక్ష్మి విమల మనస్విని విజయలక్ష్మి గర్భా క్షీరాతి కొడమిన హీనగుండు సద్గుణ సంశోభి సత్యనారాయణ విమల మనస్విని విజయలక్ష్మి గర్భా క్షీరాతి కొడమిన హీనగుండు సద్గుణ సంశోభిత సత్యనారాయణ వంశహితకుడైన పరశుతుండు జయ పదాల స్వామి స్వాతము మెచ్చిన సర్వామనాథుడవు చాకవర్ణుడు. వంశహితకుడైన పరశుతుండు జయ పదాల స్వామి స్వాతము మెచ్చిన సర్వామనాథుడవు చాకవర్ణుడు. చిన్నతనము శ్రేష్ఠ హైందవ భావ చిత్తము గల స్వయం సేవకుండు. చిన్నతనము శ్రేష్ఠ హైందవ భావ చిత్తము గల స్వయం సేవకుండు. తిరుపతి గల ఇస్తానులో దివ్యమైన విధులు నిర్వహించిన ఎట్టి ప్రియమనస్వి దివ్యమైన విధులు నిర్వహించిన ఎట్టి ప్రియమనస్వి 3000 ముఖాముఖి వేడుకలను నిర్వహించిన మాన్య నిగర్భశోభి 3000 ముఖాముఖి వేడుకలను నిర్వహించిన మాన్య నిగర్భశోభి. మన ధర్మము తెలిపి మన ధర్మము విప్పి మన ధర్మము తెలిపి మన ధర్మము విప్పి మదినకో ధనగల్ల మార్పివేసి మదినకో ధనగల్ల మార్పివేసి ఆత్మీయ భాషణము ఆత్మవిశ్వాసము హృదయ సీమలయము ఎదుగజేసి ఐందత్వ భావనన్నించువాలి ఐందవత్వ భావనన్నించువాలి హిమ్మతిరువారణము చేసి మలమైన పదవుది మాన్యము ధర్మానం మనమైన పదవుది మాన్యము ధర్మానం కేట తెలుగులోన తెలియదేసి ప్రజల చైతన్యమూర్తులై వదలున్నట్లు నిత్య కృత్య నిమగ్నుడై నిపుణుడు తనను రామనోహర దాసుగారికి వందనములు అక్షర శుభాభివందనములు అక్షర శుభాభివందనములు గంధములందు పూర్తిగలు దీవిని మార్పు మందిర వెళ్ళ సందతము మాన్య సనాతన ధర్మమందు వందిక సపునాటకం కృపామయ శీతల వీక్షణాన్విత ఓ కృపామయ శీతల వీక్షణాన్విత హైందవ పాంచజన్య విరుదాంకిత హైందవ పాంచజన్య విరుదంచిత సాధారణ జీవన సద్విధాన
అత్యున్నతము యోచనములు ఆ దైవముతో యోగ ఆ దైవముతో యోగమే ధార్మిక జీవన పదము వాసుభరము ధార్మిక జీవన పదము ఈ వాసుభరము జయము జయము నీవు సగుణ శోభిత జయము జయము నీవు సగుణ శోభిత సత్యవాకి భూష జయము నీవు సత్యవాకి భూష జయము నీవు జయము జయము నీవు జన హృదయ నివాస జయము జయము విమల చారితాభ్య జయము జయము విమల చారితాభ్య మీరు ఏం చేసేవారు, ఏం చేస్తున్నారు? వ్యవసాయం. నేను వ్యవసాయం చేస్తున్నాను, నేను కలుపులు తీస్తాను. అలాగే ఈ కార్యక్రమం విజయవంతం అయ్యేదానికి అనేక రకాల సహకరిస్తూ ఇక్కడ తెలుగు ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి చాలా భౌతికత ఇక్కడే పత్తికొండ. నా కార్డు ఇస్తాను. నా మనస్సు చాలా రంజిల్లి పాతకాలానికి వెళ్ళిపోయింది. చాలా చక్కగా నా బాల్యానికి తీసుకెళ్ళారు మీరు. పెట్టండి అట్లా, మీరు ఎలా కావాలంటే అలా. టోపీలు మనమే పెట్టుకుంటాం, ఎవరికి పెట్టం, అది తేడా. ఆన్లైన్ ఈ మా ఆరాధన గారికి శిరసాధన తక్కువ పెద్దలకు మనపూర్వక అభినందన. ఒక అద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టానికి మన తప్పి కూడా దాన్ని సరిజీ ఆనందిస్తున్నాం, ఆనందిస్తున్నాం, చెప్పాలంటే గర్విస్తున్నాం. తానిషా లాంటి నిజాం నవాబుకే ఎదురొట్టి భద్రాద్రిలో రామాలయాన్ని నిర్మించిన రామదాసు రామనామ జనతను రాజకీయంగా చాటిన కబీర్ దాసు దీని గురించి చెప్తాను. అది నా బాధ్యత. విశ్వతత్వాన్ని విశ్వవ్యాప్తంగా ఉంచిన పురంధర దాసు రామచరిత మానసం ద్వారా దివ్య రామకథను సామాన్య ప్రజలకు సైతం చేరవేసిన తులసి దాసు కుమార సంభవం భగవంతం కావ్యాలతో శివకేశవ మహాత్మ్యాన్ని విశేషంగా విషదం చేసిన కాళిదాసు హరిదాసుగా మన పౌరాణిక గాథలతో హిందూ ధర్మ ప్రచారాన్ని ఊరు ద్వారా సాగించిన హరికథామృతముడు ఆదిపట్ల నారాయణ దాసు వీళ్ళందరూ కలగలిసి అంటే వీళ్ళందరి అంశం కలగలిసి ఆవిర్భవించిన ఒకే ఒక వ్యక్తి కాదు. ఆ మహాశక్తి ఎవరు తెలుసా? ఇస్కాన్ శ్రీకృష్ణదాసు. ఈ రాధా మనోహర దాసు కబీర్ దాసు, కనకదాసు, పురంధరదాసు, రామదాసు, తులసీదాసు, ఈ విధంగా కాళిదాసు, ఆదిపట్ల నారాయణ దాసు వీళ్ళందరూ కలగలిస్తే మన రామారావు దాసు రామారావు దాసు అంటే ఎవరో ఏమిటో మనందరికీ తెలుసు. ఆయన స్థానం మన మనసు. ఆయన మనకు చక్కని దశ మార్గనిర్దేశకత్వం వహిస్తూ ముందుకు నడిపిస్తూ ఉన్న తానేగా మన హైందవ సమూహానికి వాసు. భరతమాత అర్చన, సనాతన ధర్మ సంరక్షణ, హైందవ జాతి సంరక్షణ, ఇదే
క్షణానికి ఉద్భవించిన అభినవ సుభాష్ చంద్రబోసు కనుక ఓ మాటలు ఒక్క మాటలో మీకు జవాబు. ఈ మహోన్నత మూర్తిమత్వానికి గులామై సలాం చేస్తోంది మా శిరస్సు. ఆయన వాగ్దాటిలో వాక్యాన్ని ఉంచిన సర్వసమర్థుడు. చమత్కారాలతో సాంకేతిక దోషం. సూర్యపుత్రుడిగా చతురుడు. ఆయన మన హైందవ జలోద్ధరణకై తన ఉచ్ఛ్వాస నిశ్వాసంలో ప్రాణయాగాన్ని సలుపుతున్న మర్మయోగి. ప్రతిఫలాపేక్ష లేకుండా కర్తవ్య దీక్ష సాధిస్తున్న కలరంగాల కర్మయోగి. ఏది మొత్తం తన ఇల్లు, తన వాళ్ళు, తనకు ఏ చింత శుద్ధైనా లేకుండా హిందూ జాతి సముద్ధరణకై ఈ నేలపై నడయాడుతున్న కర్మయోగి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆయన జననం, జీవనం, గమనం, పయనం సర్వం సమస్తం సకలం భరతమాత అర్చనకే అంకితం. హిందూ జాతి సముద్ధరణకే అంకితం. కాబట్టి ఏంటంటే ఇక్కడ ఒక మాట, ఆయన మంచి మనిషివో మహామనిషివో, మంచి మనిషివో మహామనిషివో, నవ్యభావ విద్యార్థివో, భౌతికాల విద్యార్థివో, విద్యార్థివో, ఏ జీవితాల ధర్మయుద్ధం సాగించిన ఆ సవ్యసాచివో, లేక మహిమాన్విత విషువో బ్రహ్మశివో, ఎవరైనా ఏమో కానీ మీరు అందిస్తున్న అమూల్య అతుల్య సేవకు గాను యావత్ హిందూ జాతి తరపున మీకు శతసహస్ర కోటి కృతజ్ఞతాభివందనాలు. హైందవ పాంచజన్యం వీరాంగిని వస్తున్న ఈ శుభ సందర్భాన మా పట్టికొండ పుర ప్రజలందరితో ఉన్న మీకిదే ఆ శుభాభినందన వందన చందన సుందర వందనాల ఇందాక స్వామి గారు చెప్పారు. ఏంటంటే శ్రీకృష్ణుడి శబ్దం పేరు పాంచజన్యం. రాధా మనోహర్ అంటే అర్థం చెప్పండి. రాధ మనస్సును హరించిన వాడు శ్రీకృష్ణుడే కదా. శ్రీకృష్ణుడు పాంచజన్యమే కదా. కనుక సార్థక అతికినప్పుడు సరిపోయింది. అవునా? ఏంటంటే ఎందుకంటే నిద్రాణంగా ఉన్న హైందవ జాతిని తట్టి మేల్కొంటూ జాతులం చేస్తూ చైతన్యవంతంగా ఇస్తున్నా ఒక గొప్ప యోగుడు ఆయన. హైందవ పాంచజన్య బృందానికి ఈ యోగుడే అన్ని విధాల యోగ్యుడు. మీరు గమనించండి, సనాతన ధర్మ సంరక్షకుల్లో ప్రధానంగా ఎంతమంది ఉన్నా ప్రధానంగా మనకి ఇద్దరు కనిపిస్తారు. మొన్న ఆది శంకరాచార్య, నిన్న స్వామి వివేకానంద. మరి ఏదో వాళ్ళిద్దరు పడగలిసిన రూపం సంగ్రహణ స్వరూపం ఆది శంకరాచార్య టెంపర్, స్వామి వివేకానంద టైగర్. ఆ టెంపర్ టైగర్ కలిస్తే ఈ టెంపరే భారతీయ సంస్కృతికి పిల్లలంటే అర్థం ఆదర్శం. ఈ పిల్లలే ఈ భారతీయ సంస్కృతికి పిల్లలు, మన సనాతన ధర్మ పరిరక్షణకు పిల్లలు. ఈయన విద్రోహశక్తుల పాలకి విధ్వంసకాండిగా అమూల్యంగా రాధా మనోహర్ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. హరే కృష్ణ. వారి యొక్క హృదయ స్పందనని మీ యొక్క హర్షాపూర్ణాల ద్వారా వినిపించడం ఎంతో ఆనందం. చాలా పెద్ద భాష హెచ్చరిక గారు మంచి తెలుగు మాట్లాడారు. హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ యొక్క కార్యక్రమానికి కర్త అయినటువంటి శ్రీమాన్
అనంత అనిల్ సుబ్రహ్మణ్య గారు, అనంత అనిల్ గారు వారి యొక్క స్పందనలు తెలియజేయాల్సిందిగా తెలియజేస్తుంది. పెద్దలకు అందరికీ నమస్కారాలు. ఈరోజు మన హైదరాబాద్ జాతిలో ఎంతో నిరుత్సాహంతో జనాలు ఉన్న సందర్భంలో ఒక హైందవ పాండజన్యమిగా స్వామి ఉద్భవించి ఈ హైందవ శంకరామన్ లాగా ఇక్కడ అందరి హృదయాల్లో నిలిచిపోయారు. కాబట్టి మా అనంత సుబ్రహ్మణ్యం గారు ట్రస్ట్ తరఫున ఆయన బిరుదు ఇవ్వడం మాకు అభినందనీయం. ఒకసారి స్వామి వివేకానందని ఎవరు అడిగారంట, స్వామి మీరు శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదాలు అన్ని అవపోసన పడ్డారు, దాన్ని అంతా క్రోడీకరించి ఒక చిన్న మాటలో ఒక చిన్న శబ్దం ఒక మాటలు చెప్పమంటే ఎలా చెప్తారు అంటే అప్పుడు వివేకానంద స్వామి చెప్పారు, నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉండడం. మనకు ఆంజనేయ స్వామి స్తోత్రంలో ఉంటుంది, బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అచార్యం వాక్పటిత్వం హనుమస్మరణాత్ భవే. ఎప్పుడైతే ధర్మ మార్గంలో నడుస్తామో, సత్యాన్ని మాట్లాడతామో, ఆటోమేటిక్గా అందరికీ ఆ ధైర్యం అనేది ఆ పరమాత్మ మనకు ప్రసాదిస్తాడు. ఇది సత్యం, సత్యం పునః సత్యం. ఇది రాధా మనోహర్ గారి జీవితమే నిదర్శనం అండి. స్వస్తి. వారి దగ్గర మాటలు చేతలు మాత్రమే ఉంటాయి. మాటలు తప్పుగా మాట్లాడటం, ఏమి చేయాలో సమాజానికి నా అవసరం ఏముందో అది చేసేటటువంటి గొప్ప ఆయన ధర్మయోగి. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. వారి వంశం ఎంతో చక్కగా వర్తిల్లాలని చెప్పి నేను భగవంతుడికి వేడుకుంటున్నా. చాలా గొప్ప కుటుంబం వంటి. అలాగే శ్రీమాన్ మానవ నారాయణ గారు కోలాగోపురం వ్యవస్థాపక అధ్యక్షులు, వారు మాట్లాడాల్సిందే సవినీకరణ చేసుకోవచ్చు. వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మహానుభావులందరూ అందరూ కూడా రాష్ట్రాలు సమర్పించుకుంటూ, ఇటువంటి కార్యక్రమాలు మనకు అందరికీ ఆలోచనలోకి రావు. ఎందుకంటే ఒక గుర్తింపు అనేటువంటిది ఒకరు చెప్పుకుంటే వచ్చేది కాదు. వాళ్ళు చేస్తూ పోతున్నారు, ఎవరి కోసం చేస్తున్నామో తెలియదు. అంటే సమాజం కోసము అందరూ కూడా మన పనులు మనం చేసుకుంటూ ఆ సమయం గడపడమే సరిపోతుంది. అలా కాకుండా అందరి కోసము ఒక అడుగు ముందరికి వచ్చి వారు చేస్తున్నటువంటి ఆ సేవలు గుర్తించి గోదావరి సభ్యులకి కూడా అనంత చారిటబుల్ ట్రస్ట్ వారు అనిల్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి చాలా సంతోషంగా నేను కూడా రావడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి మహానుభావులను మనం గుర్తించకపోతే మనకు ముందుగా ఎవరు కూడా వచ్చేటువంటి ఇది కూడా ఉంటుంది. గుర్తింపు కోసం రాలేదు. ఎవరికైనా అంత కష్టమైనటువంటిది ఏదైనా వస్తుందంటే ఇంత దూరం ఉంటాం, సుఖం అంటే అంత కూడా వస్తాం. కానీ సమాజం కోసం కృషి చేసి మన హైందవ ధర్మంలో మన ఏ ధర్మం సనాతన ధర్మం ఎలా పాడుతా సమాజంలో సంస్కృతి ఫస్ట్ పెట్టుకుంటున్నటువంటి ఈ తరుణంలో ఇలాంటి పెద్దలు మహానుభావులు మన నిద్ర మేల్కొని ఎలా ఉండాలి, మనకు ఎలా జీవించాలి అనేటువంటి వారు ఆ ఆశయాన్ని ధరించి ఒక వేదికతో భక్తి మార్గాన్ని భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ దగ్గర చేస్తున్నటువంటి వారే ఇంకొక విధంగా అంటే ఆ భగవంతుడు ఆయుధాలు ఎందుకున్నాయని రామవారి బోధనలు ఎందుకు, చక్రాలు ఎందుకు, అలాగా అవసరమైనప్పుడు ఉపయోగించడం కోసం అంటే మన దగ్గరికి వచ్చినప్పుడు మనము వ్యతిరేకించడం కోసం ఆయుధాలు అవసరం లేనప్పుడు మనకు అవసరమే లేదండి. అందరూ కూడా సమాజంలో ఆనందంగా బ్రతకడం కోసం భగవంతుడు ఎన్నో వేదాంతాలు, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు ఇలా భగవద్గీత, విశ్వాసం ఆయన ఎన్నో ఇచ్చారు. ఈ విధంగా మీరు ఆనందంగా జీవించండి మీరు అని ఆ భగవంతుడు సృష్టితో పాటు మానవ జాతిని సృష్టించి ఈ జ్ఞానాన్ని సౌపాఠ్య పెద్దలు మహానుభావులు విశిష్టులు అలాంటి వాళ్ళు పీఠాధిపతులు వాళ్ళు అర్థం చేసుకొని మనకు అర్థం కాని విషయాలను ఎన్నో చెప్పి కరెక్ట్ చేస్తున్నారు. భగవంతుడు అనుగ్రహం చేస్తున్నారు. దాంట్లో విధంగా వాళ్ళు చాలా స్వామి అలాగే రెండు విధాలుగా చేస్తూ మనకు భగవంతుని దగ్గర చేరుస్తూ అలాగే మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఎలాగా ఎదుర్కోవాలి, మన సమాజంలో ఒకటే ఎట్లా ఉండాలి, ఎందుకు ఉండాలి అని చెప్తూ చేసినటువంటి వారి పాఠాలు నమస్కారం చేసుకుంటూ
ధన్యవాదాలు. ఒక వాస్తవాన్ని మన సమాజం మర్చిపోతుంది. వాళ్ళ మతాలు